సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ నేతల సమావేశం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్ష సమావేశం అయితే ప్రారంభమైంది. జేఏసీ నేతలతో ప్రారంభమైనటువంటి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. సమావేశానికి ముందే ప్రారంభానికి ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు అధికారులు జేఏసీ నేతలంతా కూడా నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యకు సంబంధించి 2 నిమిషాల ఘటనకు సంబంధించి 2 నిమిషాల పాటు మొత్తం అధికారులు మంత్రులు అందరూ కూడా మౌనం పాటించారు, శ్రద్ధాంజలి ఘటించారు. అంతేకాదు దానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయం కూడా వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటామని వాళ్ళకు ఒక భరోసానిచ్చే కార్యక్రమం అయితే చేపట్టారు. అంతేకాదు ఆ తర్వాత ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి అధికారుల కమిటీ అనేక కీలకమైనటువంటి అంశాలపై పురోగతి సాధించినట్లు తెలుస్తుంది. అంతేకాదు 32 అంశాలకు సంబంధించి దాదాపు 29 అంశాల మీద ఒక కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత లంచ్ విరామం తర్వాత భోజన విరామం తర్వాత తిరిగి ప్రారంభమైనటువంటి అధికారులతో మరోసారి కమిటీ ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా కీలక అంశాలపైన చర్చించారు. ఆ తర్వాత అధికారులు మంత్రులు కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. అందులో జేఏసీ నేతలు కూడా పాల్గొన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల మీద కూడా చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇందులో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం. ఇదే జేఏసీ ఉద్యోగ సంఘాలు అయితే చాలా రోజులుగా వాళ్ళు కోరుతున్నారు. సమ్మె నోటీసులో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మొదటి డిమాండ్ కూడా ఇదే. దీనికి సంబంధించినటువంటి దాన్ని తీసుకుంటే వాళ్ళకు ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేటువంటి అన్ని అంశాలు కూడా తమకు కూడా వర్తిస్తాయని, పీఆర్సీ కూడా అందులోనే కలిసి వస్తుందని వాళ్ళు మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా తెలిసింది. అందుకు మంత్రులు కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇప్పటికే ఉదయం నుంచి జరిగినటువంటి 2 దఫాల సమావేశంలో చర్చల్లో భాగంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎంత భారం పడుతుంది, ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనే అంశాలను కూడా అధికారులు చిట్టపత్రులు తయారించి లెక్కలు కూడా వేసుకున్నట్లు తెలిసింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎటువంటి మేలు జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఎలాంటి అంశాలను టచ్ చేయాల్సి వస్తుంది, దానికి ఆ ఉద్యోగ సంఘాలు కూడా మరి కోల్పోవాల్సి వస్తుంది అనే అంశాన్ని కూడా ఈ జేఏసీ నేతల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనే అంశం మీద కూడా ప్రస్తుతం మంత్రుల్లో జేఏసీ నేతలతో ఒక చర్చలు జరుపుతున్నారు అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా. దీంతోపాటు ఇంకోటి కీలకమైనటువంటి అంశం బ్రెడ్ విన్నర్లకు సంబంధించినటువంటి బ్రెడ్ విన్నర్ స్కీమ్. అదే గత కొద్ది నెలలుగా టీజీఎస్ఆర్టీసీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అమలు చేస్తుంది. కారుణ్య నియామకాలు చేపట్టడం. కారుణ్య నియామకాలు చేపట్టిన తర్వాత వాళ్ళందరినీ కూడా కన్సల్టేటివ్ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా నియమించడం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాళ్ళకు జీతాలు చెల్లించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మనెంట్ పద్ధతిలో తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలని కూడా ఉద్యోగ సంఘాల నేతలు అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు కూడా మంత్రుల దృష్టికి అయితే తీసుకెళ్ళినట్లు చెబుతున్నారు. దీంతోపాటు ఇక ఆర్టీసీ ఉద్యోగుల్లో కావచ్చు, సిబ్బందులు కావచ్చు చాలా కాలంగా చాలా ఆందోళనకరమైనటువంటి అంశం ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సుల అంశం. ఎలక్ట్రిక్ బస్సులు ఎప్పుడైతే వస్తాయో దానికి సంబంధించినటువంటి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి డ్రైవర్లే ఉంటారో వాళ్ళే నిర్వహణ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కావచ్చు, కండక్టర్లకు కావచ్చు ఉద్యోగాల కొరత ఉంటుంది. ఉద్యోగాలని తీసివేసే అవకాశం ఉంటుంది. ప్రైవేటీకరణ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతో బదిలీలు కూడా జరుగుతాయని అంటున్నారు. ఎందుకంటే ఇటీవలి కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా వివిధ జిల్లాలకు బదిలీ చేస్తున్నటువంటి ప్రక్రియ చాలామంది ఉద్యోగుల్లో ఒక ఆందోళనకరమైన అంశంగా మారిపోయింది. అంటే గ్రేటర్ హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కొంతమందిని కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఇట్లా వరంగల్ కావచ్చు ఇటువంటి ప్రాంతాలకు బదిలీ చేయడంతో వాళ్ళంతా కూడా చాలా కాలంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది చాలా కష్టసాధ్యంగా మారిపోయిందనేది అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది.
అయితే ఇది కేవలం బదిలీలు మాత్రమే జరిగాయి తప్ప ఎక్కడ కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా తీసివేయలేదని మంత్రులు కావచ్చు లేదంటే అధికారులు కూడా వాళ్ళకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. అయితే దాంతోపాటు ఖచ్చితంగా ఎక్కడున్న వాళ్లకు అక్కడనే ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు కూడా తెలిసింది. దీంతో ఉద్యోగుల్లో కూడా ఒక సంతోషం, హర్షాతిరేకాలు కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. ఒకటి ఉద్యోగ భద్రతతో పాటు మీరు ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తాం, ఎక్కడ బదిలీలు ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో పనిచేసే వాళ్ళైతే 8 గంటల డ్యూటీ అయినప్పటికీ కూడా ట్రాఫిక్ సమస్యలతో కావచ్చు, ట్రిప్పుల పరంగా కావచ్చు 2-3 ట్రిప్పులు అదనంగా చేయాల్సి వస్తుంది. గంటల పరంగా అయితే 8 గంటలు డ్యూటీలో ఉన్న వాళ్ళు కనీసం 2 నుంచి 3 గంటలు అదనంగా చేయాల్సి వస్తుంది. పని భారం, ఒత్తిడి కూడా అధికమవుతుంది. ఈ దిశగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా అంటున్నారు. ఆ దిశగా కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. అంతేకాదు మహిళా ఉద్యోగులకు సంబంధించినటువంటి, కండక్టర్లకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకంటే వాళ్ళకి రాత్రి వేళల్లో డ్యూటీలు వేయడం కావచ్చు ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే డ్యూటీ ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి అంశాల మీద కూడా ప్రభుత్వం అధికారులు దృష్టి సారించాలని కూడా వాళ్ళు తీసుకెళ్ళినట్లు చెప్తుంది. ముఖ్యంగా డిపోలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇటువంటి అంశాలను కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వమే నేరుగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం అధికారులు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే తాము ఉద్యోగ ఏవైతే ఇవి ఉన్నాయో ఎన్నికలు, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలనేది చాలా కీలకమైన అంశంగా మారింది. ఎందుకనంటే ప్రభుత్వానికి అధికారులకు నేరుగా చెప్పలేని పరిస్థితి ఉంది. అందుకే గుర్తింపు సంఘాలకు ఎన్నికలు జరిగితే వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు కావచ్చు సమస్యలను తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారు. ఒకవేళ ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తే ఉద్యోగ సంఘాలు కూడా ఉండే అవకాశం ఉండదని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇటు జేఏసీ నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు కలిసి ఒక సంయుక్త నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అధికారులు, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు చెప్పినటువంటి ప్రతి ఒక్క డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించినట్లయితే జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. సిఎస్ కావచ్చు, స్పెషల్ సిఎస్లు కావచ్చు, అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఈ ఆర్టీసీ జేఏసీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో కీలకమైనటువంటి అధికారులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎందుకంటే బయట నుంచి సమాచారం తీసుకోవడం కానీ అట్లాంటి ఏం లేకుండా ఈ సమగ్ర సమాచారం ఉన్న అధికారులందరూ అక్కడే ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అధికారులు ఇదే సమావేశంలో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి మంత్రులు ఇక్కడే ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రి అక్కడే ఉన్నారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి అక్కడే ఉన్నారు. కార్మిక శాఖ మంత్రి కూడా అక్కడే ఉన్నారు. ఇది అంటే మొత్తం సమగ్రమైనటువంటి మంత్రిమండలి కూడా అక్కడే ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యమైనటువంటి అధికారులు అక్కడే ఉన్నారు. ఎవరైతే జేఏసీ నేతలు వివిధ అంశాలను లేవనెత్తుతున్నారో దానికి సంబంధించినటువంటి అనుమానాలని నివృత్తి కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికైతే ఈ సానుకూలమైనటువంటి పద్ధతిలో చర్చలు అయితే ముందుకు సాగుతున్నట్లు కనబడుతున్నాయి. మరి ఈ మంత్రులతో జేఏసీ నేతల సమావేశం అయితే దాదాపు 1 గంట నుంచి 2 గంటల వరకు అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతుంది. దాదాపు 6 నుంచి 7 గంటల వరకు అయితే సమావేశం అయ్యే అవకాశాలు అయితే కనబడుతుంది. ఇందులో ప్రతి అంశం మీద సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి సమావేశాలు తిరిగి 4 గంటలు అవుతుంది, ఇంకా కొనసాగుతున్నాయి. మరో 4 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఆర్థికంగా చాలా కీలకమైనటువంటి అంశాలు, వాటి మీద నిర్ణయం తీసుకోవడం కూడా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఉంటుంది అని జేఏసీ నేతలకు వివరించినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీద భారం పడినప్పటికీ కూడా, ప్రభుత్వంకి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా కార్మికులంటే అభిమానం, ప్రేమతో ఈ నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు కూడా మంత్రులు కావచ్చు లేదంటే అధికారులు కావచ్చు వాళ్ళకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే చర్చలు ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది. మరికొంత సమయం అయితే చర్చలు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఇవి తాజా పరిస్థితులు. ధన్యవాదాలు శ్రీపతి శ్రీనివాస్.